గేమ్ చేంజర్. చరణ్ రామ్ చరణ్ అన్న లైఫ్ లో గేమ్ చేంజర్ అవుతుందేమో అనుకున్నాం, కానీ ఇంత అన్ప్రెడిక్టబుల్ గా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. శంకర్ గారి మ్యాజిక్ అయితే నిజంగా చాలా అంటే చాలా పెద్దగా మిస్ అయింది. కొంచెం చిన్నగా మిస్ అయ్యింటే బాగుండేదేమో, కానీ ఇది చాలా పెద్దగా మిస్ అవడం వల్ల సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యింది. మీన్ యావరేజ్ ఫ్లాప్ ఇలా అనిపించింది నాకైతే. స్టోరీ విషయానికి వస్తే ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ. అందులో ఐఏఎస్ క్యారెక్టర్ ని ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని పెట్టి సినిమాని సింపుల్ గా లాగారు. ఇది మొత్తం కలిపి తిప్పి 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 సోదిలాగా స్లో నరేషన్ గా అలా తీసుకెళ్లారు. కాకపోతే ఇందులో మెయిన్ గా చెప్పాల్సింది గేమ్ చేంజర్ లోని సాంగ్స్. దిల్ రాజు గారు ఎంత ఖర్చు పెట్టారంటే గేమ్ చేంజర్ ఈ సాంగ్స్ కి వర్త్ అంటారు కదా, దానికి మించింది. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ లొకేషన్స్ కావచ్చు, చరణ్ లుక్స్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే సినిమా ఎందుకు నచ్చలేదు అంటే ఆ కంటెంట్. ఆల్రెడీ ఈ సేమ్ రివెంజ్ స్టోరీలు చాలా వచ్చేసాయి. సేమ్ రిలేటెడ్ స్టోరీస్ రావడం వల్ల ఇది చూడ్డానికి పెద్దగా ఇష్టపడ్డాం అంతే తప్ప యాక్టర్లు అంతా చింపేశారన్న. ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు కదా, రాచాము చూపిద్దామని ఇలాంటి షేడ్, కాకపోతే మీరు ఆల్రెడీ చూపించేశారు ఏంటి సరిపోదా శనివారంలో ఎగ్జాక్ట్ గా దింపేశారు. ఇందులో కూడా సేమ్ క్యారెక్టర్, సేమ్ అగ్రిబర్డ్ లాంటి క్యారెక్టర్. ఇందులో ఏదో ఉన్నారు ఆయన, అంతే. ఆయన పెద్ద స్కోప్ లేదు. అదే చాలా మంది గొప్ప యాక్టర్లు ఉన్నారు గేమ్ చేంజర్ లో, కాకపోతే వాళ్ళకి పెద్ద స్కోప్ లేదు. ఆ స్క్రిప్ట్ కొంచెం సరిగా లేదు. శంకర్ గారి స్క్రీన్ ప్లే బాగుందన్న, స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి. స్టోరీ కంటెంట్ లేదు, పరిగెడుతుంది మామూలు కాదు. రేస్ గుర్రమే. గేమ్ చేంజర్ లో రేస్ గుర్రం 3 అని పెట్టాల్సింది, బాగుండేది. 2 అంటే మళ్ళీ అందుకు పెట్టలేదేమో. అప్పన్న క్యారెక్టర్ బాగా అనిపించింది, బట్ బాగుంది కాబట్టి చనిపోయింది కాబట్టి బాగుంది అనిపించింది అన్న. బతుకున్న వాళ్ళు ఎందుకు గుర్తుంటారు మనకి? దానికోసం వెయిట్ లేకుండా చంపేశారు. క్యారెక్టర్ ని వెయిట్ లేకుండా కాదు, స్టోరీ ముందుకెళ్ళాలి కాబట్టి చంపేశారు. మెయిన్ గా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా పర్లేదు. ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు చరణ్ కి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, అబ్బాయిలు ఫ్యాన్స్ ఉంటారు, కానీ చరణ్ లుక్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఆ బాడీ చూపించడం కానీ అంతా వేరే లెవెల్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో థియేటర్ రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మ్యూజిక్ అయ్యా ఎన్ని కోట్ల కలెక్షన్ కలెక్షన్ అడగద్దన్న, ఏం చెప్పలేము. పోయిందన్నా కూడా కలెక్షన్ ఏం చెప్తాను. బ్రహ్మానందం గారు యాక్టింగ్ ఎలా ఉంది? బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. పుష్పమే. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంది, సునీల్ గారి క్యారెక్టర్ ఉంది, ఇంకా కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు కాదు, పెద్ద వాళ్ళే చిన్న క్యారెక్టర్లు చేశారు. బట్ ఓవరాల్ గా క్యారెక్టర్ కి న్యాయం జరగలేదు అనే ఫీలింగ్ ఉంది. కమెడియన్స్ తో సీరియస్ క్యారెక్టర్లు చేస్తారేమో అనుకుంటా. క్లాస్ అని చెప్పొచ్చు అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది. మనకి ఐఏఎస్ గానీ, ఐపీఎస్ గానీ, ఈసీ ఎన్నికల కమిషనర్ క్యారెక్టర్ గానీ ప్రతి ఒక్కటి ఏంటంటే చాలా ఫ్రెష్ గా ఉంది. శంకర్ మార్క్ అయితే రోబో తర్వాత మిస్ అయింది అనుకున్నాము, కానీ ఈ సినిమా తోటి మంచి బ్యాక్ బౌన్స్ అయ్యాడనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. రామ్ చరణ్ గారు ఎంత బాగా యాక్టింగ్ చేశారో దానికి ఈక్వల్ గా ఎస్జే సూర్య అసలు వాయిస్ తోనే చంపేశాడు. అరుస్తా ఉంటే భయం వేస్తా ఉంది. విలనిజం 100 కి 300% చూపించాడు బ్రో. సరిపోదా శనివారంలో కొంచెం చూసారు. ఈ సినిమాలో చూడండి ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అలాగే శ్రీకాంత్ క్యారెక్టర్ కానీ చాలా బెటర్ గా ఉంది. మెయిన్ హైలైట్ అప్పన్న క్యారెక్టర్ రామ్ చరణ్ గారు చేసింది. అదైతే అసలుకి మెంటల్ వస్తుంది, రంగస్థలం కూడా అసలుకి పనికిరాదు అనిపిస్తుంది అనమాట. అంత బెటర్ క్యారెక్టర్ చేశాడు బ్రో. రామ్ చరణ్ అన్న అసలుకి ఆయన గ్లోబల్ స్టార్ ఎందుకు అయ్యాడో ఈ సినిమా చూస్తే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది బ్రో. అదే విధంగా క్లైమాక్స్ ఫైట్ అవుతుంది, అది పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి ట్విస్ట్ వచ్చింది, దాని నుంచి తేరుకోబోయేసరికి మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెడతారు. అదైతే నాకు చాలా బెటర్ గా అనిపించింది బ్రో. ఎస్పెషల్లీ సాంగ్స్ ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు అంటే ఒక టెక్నాలజీ కొత్తది రావాలంటే ఫస్ట్ ఖర్చు పెడితేనే అవుతుంది అనమాట. లాస్ట్ టైం జీన్స్ లో గానీ ఒకే ఒక్కల్లో గానీ ఈ సాంగ్స్ గానీ ఏంటంటే చాలా హై బడ్జెట్ తో తీసినప్పుడు అందరూ ఎగతాలు చేశారు, కానీ అది నిదానంగా ఇంపాక్ట్ అనేది చూపించింది అనమాట. ఈ సినిమాలో సాంగ్స్ గానీ అలాగే చూపిస్తుంది బ్రో. ఎక్స్పెక్టేషన్ కి డబుల్ రీచ్ అయింది బ్రో. టార్గెట్ ఒకటి పెట్టుకుంటే టార్గెట్ దాటైపోయి సెకండ్ టార్గెట్ గానీ రీచ్ అయిపోయింది. ఇదేంటంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది. మనకి ఐటమ్ సాంగ్లు, ఎక్స్పోజింగ్లు, ఎలివేషన్లు అటువంటి సినిమాలు కాదు మనకు కావాల్సింది. ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే కొంచెం సోషల్ మెసేజ్ ఉండే సినిమా కావాలన్నారు. ఈ సినిమాలో అదే చూపించారు. లాస్ట్ లో ఒకే ఒక డైలాగ్ చెప్తాడు, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు ఓటేయండి, ఓట్లు వేయడం వల్ల భారతదేశం మారుతుందని చెప్పాడు అనమాట. ఆ డైలాగ్ అయితే చాలా కనెక్ట్ అయినట్టు.
పీక్స్ బ్రో అసలు పీక్స్ అంటే పీక్స్. ఎస్జే సూర్య అసలుకి ఆ వాయిస్ ఆ గుండు కొట్టే సీన్ ఒకటి ఉంటది, దాంట్లో అయితే అసలుకి మెంటల్ వస్తుంది బ్రో. తమిళోడు ఏంది తెలుగులో ఈ విధంగా డైలాగ్ చెప్తున్నట్టు అనిపించింది అనమాట. మన పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు, ఖుషి సినిమా అప్పుడే చెప్పాడు, నాకు యాక్టర్ అవడమే ఇష్టం డైరెక్టర్ కన్నా. 100కి 300% న్యాయం చేశాడు బ్రో ఎస్జే సూర్య అయితే. హైలైట్ బ్రహ్మానందం ఇంకొంచెం ఉండుంటే బాగుండి అనిపించింది. ఉన్న ఒక్క నిమిషమే అయినా కానీ హ్యాపీగా అనిపించింది. ఇంకా 2-3 minutes కానీ కంటిన్యూ అయ్యింటే ఇంకా సూపర్ అనిపించు బ్రో. సో రేటింగ్ ఏం లేదనా, ఈ సంక్రాంతి మందే, రామ్ చరణ్ దే గేమ్ చేంజర్ అంతే. ఇంకా ఎన్ని కోట్లు కలెక్షన్? ఎన్ని కోట్లు అంటే అన్న, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది నిదానంగా 500+ అన్న, 500+. ఎందుకంటే రేపు వరుసగా 2 సినిమాలు ఉన్నాయి, మళ్ళీ డాకు ఉంది, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామా. ఏంటంటే కాంపిటీషన్ లో వచ్చిగా నీ మూవీ 500 crores ప్లస్ పక్కా కొడుతుంది. దిల్ రాజు గారు హ్యాపీగా నిద్రపోవచ్చు దుప్పటి కప్పుకొని, చలికి డబ్బులు వచ్చేస్తాయి అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. సో అంత బాగా హ్యాపీగా ఉండేటప్పుడు తీసుకోవాలన్నా. ఎలా ఉందని అనకండి దయచేసి, ఎంత బాగుందని అడగండి అన్న. ఇంత ఇంత అంబ్రోసియా అన్న మూవీ, అంటే అంబ్రోసియా ఓ లెవెల్లో ఉంది మూవీ. అసలు ఎవరు బాగోలేదంటే వాళ్ళు వేస్ట్ అన్న, వాళ్ళు వేస్ట్. వాళ్ళకి నోరు ఎట్లా వచ్చింది చెప్పడానికి. ఈ సినిమాలో సినిమాలో ప్రతి బిట్ హైలైట్. ఒక IAS IPS ఎలక్షన్ కమిషన్ ఎట్లా డ్యూటీ చేస్తే స్టేట్ ఎంత క్లీన్ గా ఉంటుందో ఈ మూవీలో అయితే చూపించారన్న. చాలా బాగా ఉంది. సాంగ్స్ చూడడానికి మీరు ఇంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని చూసుకోవాలి. డాన్స్ కోసం మాత్రం ఇక్కడ రావాలన్నమాట. రామ్ చరణ్ గారు 90 seconds అబౌవ్ ఒక షూట్ చేశారు, అది ఎక్సలెంట్ ఆ డాన్స్. సినిమా నుండి ఈ రోజులో మన సినిమాకి వచ్చే దేనికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ కోసం వస్తున్నాం, అదైతే ఇక్కడ దొరికింది. సూర్య అంటే కొంచెం మన రామ్ చరణ్ గారితో ఈక్వల్ గా కాకుండా కొంచెం డామినేట్ చేశారని చెప్పచ్చు. అంత లెవెల్లో చేశారు. నేనేమి ఎర్రి అని అంటారు. శంకర్ డైరెక్షన్ అంత క్రియేటివిటీ ఇందులో 100% ఆయన శంకర్ డైరెక్షన్ అనగానే ఫస్ట్ సాంగ్స్ కు ప్రియారిటీ ఇస్తారు. ఆ సాంగ్స్ 100% ప్రియారిటీ. కొంతమంది చాలా మంది నెగిటివ్ అంటున్నారు, బాగలేదని. అదే అన్న, వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేస్తాను. చెప్పన్నా అన్న, పైసలు తీసుకెళ్ళి ఇచ్చేద్దాం చెప్పాను. చెప్పండి చెప్పండి, ఇక్కడ చూపించాలి మీరు. సినిమా బాగోలేదు కొంతమంది ఇచ్చేస్తారు, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్న. ట్రోలర్ కి ఏముంది అన్న, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ నే ట్రోల్ చేస్తున్నారు. ఆయన పైన ఇంక చల్లారు. మనలో ఎంత ఇంక ట్రోల్ కి ఏముంది అన్న, ఎవడెవడో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాడు ఇంట్లో ఒక సిస్టమ్ మీద కూర్చొని. ధైర్యం వచ్చి మాట్లాడి చెప్పమన్నాను. సంక్రాంతి అంటారా? ఇది సంక్రాంతే కాదన్న, న్యూ ఇయర్ ది. ఫస్ట్ న్యూ ఇయర్ మూవీ రిలీజ్ తో 2025 లో బెస్ట్ మూవీ వచ్చింది. ఇదే న్యూ ఇయర్ ది, ఇదే సంక్రాంతి. 2025 క్రిస్మస్ కూడా ఇదే అన్న. రికార్డ్స్ గురించి మాట్లాడద్దు అన్న, సిస్టమ్ సినిమా ఎంత బాగుందని అడగండి అన్న. రికార్డ్స్ ఏముందన్న, ఎవరు IAS IPS మొత్తానికి అయితే ఇది